తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరు పొందిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 1934 ఆగస్టు 6న వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జన్మించారు. తండ్రి లక్ష్మీకాంతారావు, తల్లి మహాలక్ష్మి. ఆయనకు 3 అన్నదమ్ములు, 3 అక్కచెల్లెళ్లు ఉన్నారు. జయశంకర్కు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యముంది. జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. బెనారస్, అలీఘడ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ పట్టా పొంది ప్రిన్సిపల్ గా, రిజిస్ట్రార్ గా, కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి వరకు ఉన్నత పదవులు అధిష్ఠించారు. దశాబ్దాలుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కె. చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ఉద్యమంలోనే కాకుండా అధ్యాపక వృత్తిలో కూడా జయశంకర్ నిబద్ధతతో వ్యవహరించారు. అధ్యాపకుడిగా ఆయన ఎంతో మందికి మార్గనిర్దేశనం చేశారు. వృత్తి పట్ల నిబద్ధతను, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని వారిలో నింపారు. ఆచార్య జయశంకర్ ఉద్యమ చరిత్రను పరిశీలిస్తే తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలన్నింటిలో ఆయన ప్రముఖమైన పాత్ర కనిపిస్తుంది. 1969 తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. 1952లో జరిగిన నాన్ ముల్కీ ఉద్యమంలో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన 1954లో ఫజల్ అలీ కమిషన్ కు నివేదిక అందజేశారు. ఆ తర్వాత మలివిడత ఉద్యమంలో కేసీఆర్ కు సలహాదారుగా, మార్గదర్శిగా తోడ్పాటును అందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై అనేక పుస్తకాలు రాసి తెలంగాణ జాతిని జాగృతపరిచారు. తెలంగాణలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి వివరిస్తూ ఉద్యమ వ్యాప్తిలో అగ్రభాగాన నిలిచారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జయశంకర్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం పూర్తిగా అంకితం చేశారు. ఏ ఉద్యమ కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించినా ఆయనతోనే తొలుత చర్చించేవారు. ఆ కార్యక్రమం ప్రారంభం రోజు ఆయన కాళ్లకు ప్రణమిల్లాకే కేసీఆర్ ఆ ఉద్యమ కార్యక్రమాన్ని ప్రారంభించేవారంటే ఉద్యమ పథంలో జయశంకర్ పాత్రను అర్థం చేసుకోవచ్చు. ఇలా కీలక ఘట్టాలన్నింటిలోనూ ప్రముఖంగా కనిపించిన ఆచార్యులు తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే ఈ లోకం వీడారు. గొంతు క్యాన్సర్తో బాధపడుతూ 21 జూన్ 2011న తుదిశ్వాస విడిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నేను కళ్లారా చూడాలి, ఆ తర్వాతే మరణించాలంటూ తరచూ తన సన్నిహితులతో అనే జయశంకర్ సార్ భౌతికంగా లేకున్నా తెలంగాణ ప్రజల హృదయాల్లో ఆయన స్థానం చెరిగిపోనిది.